హీబ్రూ అక్షరాలు 22 అక్షరాలు ఉంటాయి. ఈ 22 అక్షరాలను ఎలా రాయాలి? 5వ అక్షరాన్ని మనం చూస్తే హే. చూడండి, 5వ అక్షరం హే. ఇలా కిందికి ఒక స్ట్రోక్ ఇచ్చి దీనికి తగలకుండా ఇలా ఒకటి స్ట్రైట్గా ఒక గీర, దీన్ని హే అని పిలుస్తారు. దాలెత్ హే. ఇప్పుడు 6వ అక్షరము వావ్. వావ్ అనగా చూడండి, ఇలా ఒక స్ట్రోక్ మాత్రమే ఉంటుంది, స్టిక్ లాగా ఉంటుంది. ఇది వావ్. అలాగే చూసినట్లయితే 7వ అక్షరము జైన్. ఇలా ఒక స్ట్రోకు, ఇలా దీనికి ఒక కిందికి ఒక స్ట్రోకు, దీన్ని జైన్ అని పిలుస్తారు. అలాగే 8వ అక్షరము కెత్. చూడండి, ఇలా కిందికి రాసి దీనికి జాయింట్ చేసి ఇలా ఒకటి స్ట్రోకు, దీన్ని కెత్ అని పిలుస్తారు. హే అనే అక్షరానికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఈ కెత్ అనేది కలిపి ఉంటుంది. ఇది 8వ అక్షరము. ఇక 9వ అక్షరము టెత్. చూడండి, ఇలా ఒక స్ట్రోక్ ఇచ్చి ఇలా రౌండ్గా ఇలా రాసి ఇలా పెడితే ఇది టెత్. ఇలా ఒక స్ట్రోక్ ఇచ్చి ఇలా దీన్ని ఇలా రాసినట్లయితే ఇది టెత్ అనేది. తర్వాత యోద్ అనే అక్షరము 10వ అక్షరము. చూడండి, యోద్ అనేది చిన్నది. హీబ్రూ అక్షరాలలో అతి చిన్న అక్షరము ఇది యోద్. ఈ యోద్ అనే అక్షరము ఇలా ఉంటుంది. అలాగే 11వ అక్షరాన్ని మనం చూస్తే కఫ్ అనేది ఇలా రాస్తారు. సిని ఆపోజిట్లో రాస్తే ఎలా ఉంటుందో అలాగుంటుంది. ఇది కఫ్, దీన్ని కఫ్ అని పిలుస్తారు. లామెడ్. 12వ అక్షరాన్ని మనం చూస్తే లామెడ్. లామెడ్ అనగా చూడండి, ఇలా ఒక స్ట్రోకు ఇలా బెండ్ చేసి ఇలా వస్తుంది, దీన్ని లామెడ్ అని పిలుస్తారు. లామెడ్. ఇక 13వది లామెడ్ మేమ్. మేమ్ అనగా చూడండి, ఇలా సి ఆపోజిట్లో మనం చూస్తాం కదా, ఇలా రాసి ఇక్కడ ఒక స్ట్రోక్ ఇచ్చి ఇలా దీన్ని కిందికి ఇలా రాసినట్లయితే ఇది మేమ్. మేమ్ అనే అక్షరము ఇలా రాస్తారు. మేమ్. తర్వాత నూన్. నూన్ అనగా చూడండి, ఇలా ఒక స్ట్రోకు ఇలా కింద ఒక చిన్నది, అంటే ఈ బెత్లో కాలు భాగం రాసినట్లయితే దీన్ని నూన్ అనే అక్షరాన్నిగా పిలువబడుతుంది. నూన్ అని పిలుస్తారు.